రోడ్ల మీద గుంతలుంటే ఎవ్వరు స్పీడ్గా పోరు, దాంతో టక్కర్లు అసలు కానే కావు. అట్లా గుంత రోడ్ల మీద పోతే బండ్లు ఊకూకే రిపేర్కి వచ్చి మెకానికులకు చేతి నిండా పని దొరుకుతుంది. నడుములు ఇరిగి డాక్టర్ల తానికి పోతే డాక్టర్లకు కూడా ఇంతంతా ఉపాధి దొరుకుతుంది. రోడ్ల మీద నిమ్మలంగా పోవుడు అలవాటు అవుతుంది కాబట్టి బీపీ షుగర్లు కూడా కంట్రోల్లోకి వస్తాయి. గిన్ని సత్ఫలితాలు ఉన్నాయనే కావచ్చు రోడ్లు రిపేర్ చేయండి. కొత్త రోడ్లు కూడా ఏనేయరు మన దేశంలో ఆఫీసర్లు అయితే. ఆహా, ఈ రోడ్డు చక్కదనం చూడురి ఎంత మంచిగా ఉన్నదో. చంద్రమండలం మీద గుంతలు దూయించి రోడ్డు అంటున్నారా అని తప్పు పట్టకూరి సుమి. ఇది కాకినాడ జిల్లా రాజుపాలెం రామవరం నడువున్న రోడ్డు. కాకుంటే ఈడ రోడ్డు ఉన్నది అనే దానికి గుర్తుగా గుంతలు ఇట్లా మిగిలిపోయినాయి అన్నట్టు. ఇక ఈ గతుకుల దారిలో ఎవరైనా కానుపు కోసం పోతే దవాఖాన దాకా కూడా పోన అవసరం లేదు, తోవల్లే నార్మల్ డెలివరీ అయిపోతుంది. ఇక అసంటి ప్రజా ప్రయోజనార్థం రోడ్లకు రిపేర్లు కూడా చేపియకుండా ప్రజారోగ్యం కోసం పాట పాడుతున్నారట అక్కడి లీడర్లు ఆఫీసర్లు. ఈయనే కాదు, ఇగో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గోరింట పులిమేరు నడువున్న రోడ్డు చూడుర్రి. ఏడన్నా చెరువులు కాలువల కాడ కట్టిన కలవర్టులకు తూములు ఉంటాయి కదా, ఈడ మాత్రం రోడ్డు నడిమిట్లనే పెద్ద తూము ఉన్నది. కాదు, ఇది చూస్తుంటే ఈడికెంచి పాతాళ లోకానికి పెద్ద సొరంగం ఉన్నట్టు అనిపిస్తలేదు. ఈ సొరంగం నుంచి పాతాళ లోకం పర్లాంగు దూరంలోనే ఉన్నట్టు కొడుతున్నది. లేలే, ఈ పాతాళ లోకం సొరంగం కాదు, పై లోకానికి అలకగొంట పోయే సొరంగం ఇది. స్పీడులు వచ్చి ఈ సొరంగంలో పడితే అయిపోయాయి, బండి లొందల పడే లోపు ప్రాణాలు పైలోకం పార్సిల్ అయిపోతాయి. ఇది పైలోకానికి షార్ట్ కట్ తవ్వనే అని ఇట్లా ఈ తవ్వెంట పోయే జనాలు కారెడ్డాల కామెంట్లు చేసుకుంటూ పోతున్నారట. అటు వానలు దండిగా పడ్డాయి, వరదలు వచ్చినాయి, రోడ్లు కొట్టుకపోయినాయి. ఓకే, మరి వానలు తగ్గినాక రోడ్లు రిపేర్ చేపించి జనాలకు తక్లీఫ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్లదే కదా. పనులు కడుతున్న పబ్లిక్ నడిచే తొవ్వల మీద గుంతలు ఆఫీసర్లు ఊడ్చకుంటే గ్రహాంతర వాసలు వచ్చి పూడుస్తారా? చెప్పి పూడుసూరి సారు అని అడుగుతున్నారట ఈ తొవ్వ మీదకి వెళ్ళిపోయే పబ్లిక్.